సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ క్వశ్చన్. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి యొక్క నైతిక దశ క్రింది వానిలో. 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. తర్వాయి ప్రశ్న. రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడ ఆమె ఎదుర్కొనే సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటుంది. తర్వాయి ప్రశ్న. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. అనుగుణ్యం. తర్వాయి ప్రశ్న. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలని చెప్పింది ఎవరు క్రింది వానిలో. ప్లేటో. తర్వాయి ప్రశ్న. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు అంటారు. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అంటారు. వ్యక్తి అంతర్గత. తర్వాయి ప్రశ్న. పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ. ఉత్తర బాల్య దశ. తర్వాయి ప్రశ్న. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఇది. తర్వాయి ప్రశ్న. శిశువు మొదట తన తలను నిలిపి, తరువాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం ఏమిటి? వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. తర్వాయి ప్రశ్న. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆత్మభావన. తర్వాయి ప్రశ్న. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. ఈ అబ్బాయికి కలిగిన ఆటంకం శారీరకమైనది. తర్వాయి ప్రశ్న. 5 సంవత్సరాల పిల్లల్ని ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమం. అనుదైర్ఘ్య ఉపగమం. తర్వాయి ప్రశ్న. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం. ఉదాత్తీకరణం. తర్వాయి ప్రశ్న. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యాసన బదలాయింపు రకం. అనుకూల బదలాయింపు. తర్వాయి ప్రశ్న. ప్రస్తుత అభ్యాసనం గత అభ్యాసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది? తిరోగమన అవరోధం. తర్వాయి ప్రశ్న. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తించుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం. క్రియాత్మక స్మృతి. తర్వాయి ప్రశ్న. సామీప్య వికాస ప్రదేశం జెడ్పీడీ అనే భావన గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు క్రింది వానిలో. వైగాట్స్కీ ప్రస్తావించారు. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో జర్మన్ భాషాపదం. గెస్టాల్ట్ జర్మన్ భాషాపదం. తర్వాయి ప్రశ్న. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన.
పొదుపు కనుక ఫార్ములా తెలుసు కదా, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. %50 కరెక్ట్ ఆన్సర్. 50%. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలకు భిన్నమైనది. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. తర్వాయి ప్రశ్న, విరమణ నియమాన్ని తన అభ్యాసన సిద్ధాంతంలో పేర్కొన్న వారు ఎవరు? పావలోవ్. తర్వాయి ప్రశ్న, అభ్యాసను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం. ప్రేరణ. పృథక్కరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించింది. తర్వాయి ప్రశ్న, సహభాగి అభ్యాసనం ఉపగమనం యొక్క ప్రథమ సోపానం ఏమిటి? సమస్యను గుర్తించడం. తర్వాయి ప్రశ్న, బ్రోనర్ సిద్ధాంతంలోని బోధనా క్రమానికి సంబంధించిన విషయాన్ని అందించే పద్ధతులకు చెందనది. నాట్ రిలేటెడ్. ఉపన్యాస పద్ధతి. తర్వాయి ప్రశ్న, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం. నాటకీకరణ అనుభవాలు. తర్వాయి ప్రశ్న, పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోపానాలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? అప్లికేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం భావనలను జీవితానికి అనుసంధానించడం. తర్వాయి ప్రశ్న, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు. భాషోపాధ్యాయుడు. తర్వాయి ప్రశ్న, గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది. గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. మిగిలినవి కూడా సరైనవే. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.